Good morning all of you. Welcome to Syambabu Palwala YouTube channel. Friends, today I am going to explain very clearly WH framing questions, friends. WH framing questions. This is every year in that examination point of view, 10th class model paper, question number 35 in the paper 1, friends. So please watch this video starting to and ending and learn how we will frame WH questions, friends. See, first you need to understand what is the questions. The questions which are asked to get a specific response or to derive certain information, friends, are the WH questions. In other words, if you want to get some information from others and about someone or something, you always have to ask the WH questions, friends. So first you need to understand what kinds of the WH, the framing rules and regulations. Friends, already I told in that the part 1 video, part 2 and part 3 videos available in my YouTube channel, Syambabu Palwala English Grammar YouTube channel. Please watch after completing part 1 or part 2, part 3 videos, and then you have to watch this video number 4, friends. Friends, first ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూద్దాం. పార్ట్ 1లో చెప్పాను, పార్ట్ 2లో చెప్పాను, ఆల్రెడీ పార్ట్ 3లో కూడా చెప్పాను WH ఫ్రేమింగ్ రూల్స్. ఒకసారి అవి చూసిన తర్వాతనే ఈ 4th వీడియోకి రండి. ఒకసారి మీకు గుర్తు చేస్తాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా అంటే, మన WH ఫ్రేమింగ్ రూల్స్లో ఫస్ట్ ఎస్ఆర్ టైప్లో క్వశ్చన్లోకి మార్చుకోవాలి. అండర్లైన్ ఉన్నటువంటి పార్ట్కి ఈ ఫ్రేమింగ్ రూల్స్ అనేటువంటివి అప్లై చేయవలసి ఉంటుంది, ఫ్రెండ్స్. ఏది ఎస్ఆర్ WH ఫ్రేమింగ్ రూల్స్లో ఇచ్చిన సెంటెన్స్లో ఎక్కడైతే ఇలా అండర్లైన్ చేసి ఉంటుందో, ఇలా అండర్లైన్ చేసినటువంటి సెంటెన్స్కి ఈ WH రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ హ్యావ్ టు మస్ట్ నో, ఖచ్చితంగా తెలియాలి. ఎలా అంటే పర్సన్ అయితే హూ పెడతారు, ఆబ్జెక్టివ్ కేసులో ఉంటే కనుక హూమ్. ఆబ్జెక్టివ్ కేసు అంటే ఏంటి? హిమ్, హెర్, దెమ్ ఇలాంటి వాటిలో ఏమైనా వస్తే కనుక క్వశ్చన్లో అండర్లైన్ చేసిన పార్ట్లో హూమ్ పెడతారు. అలాగే పొసెసివ్ కేసులో ఉంటే కనుక హూస్ పెడతారు. నెక్స్ట్ చాయిస్ కానీ ఆప్షన్ కానీ టైం కానీ వస్తే కనుక వెన్ ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ మ్యాటర్, ఇన్ఫర్మేషన్, యానిమల్, కాంప్లిమెంట్ అలాంటివి ఏమన్నా వస్తే కనుక అండర్లైన్ చేసినటువంటి పార్ట్కి వాట్ పెడతారు. నెక్స్ట్ ప్లేస్ కానీ లొకేషన్ కానీ వస్తే కనుక వేర్ రాస్తారు. రీజన్ కానీ కాజ్ కానీ ఒకవేళ వస్తే వై ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ మేనర్, ఇంప్రెషన్ ఏమైనా వస్తే కనుక హౌ ఉపయోగిస్తారు. పీరియడ్ ఆఫ్ టైం 10 years ago, నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఇలాంటి 10 days, ఇలాంటివన్నీ పీరియడ్ ఆఫ్ టైం వస్తే కనుక ఈ పీరియడ్ ఆఫ్ టైంకి హౌ లాంగ్ ఉపయోగిస్తారు, ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ వస్తే కనుక హౌ మచ్ ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్, కిలోమీటర్స్ గురించి, డిస్టెన్స్ గురించి తెలియపరిస్తే వస్తే కనుక సెంటెన్స్లో హౌ ఫార్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏజ్ గురించి వస్తే కనుక హౌ ఓల్డ్ ఉపయోగిస్తారు. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, 3 వీడియోలు కూడా ఉన్నాయి. ఒకసారి అవి చూడండి, ఫ్రెండ్స్. అవి చూసిన తర్వాత ఇక్కడ రండి. ఒకసారి మనము కొన్ని సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ చూసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఐ షల్ ఫైండ్ ఇట్, ఇలా ఇస్తాడు, ఫ్రెండ్స్. ఐ షల్ ఫైండ్ ఇట్ అని ఇచ్చి ఇక్కడ అండర్లైన్ చేసి ఒక పదానికి అండర్లైన్ చేసి ఉంటుంది. దానికి WH క్వశ్చన్ రాయమంటాడు ఎగ్జామినేషన్లో. మనం ఏం చెప్పుకున్నాం? WH క్వశ్చన్ రాసే ఫస్ట్ మీ అండర్లైన్ లేని పార్ట్కి మనం ఏం చేయాలి? SR టైప్ క్వశ్చన్ రాయాలి. ఎలాగా? ఒకవేళ అండర్లైన్ లేనటువంటి పార్ట్లో హెల్పింగ్ వర్బ్ ఉంటే సబ్జెక్ట్కి ముందుకు రాస్తాం. హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఇచ్చినటువంటి వెర్బ్ను బట్టి డస్, V2 ఉంటే డిడ్ తీసుకుంటాం. అలాగే V1కి SR ES ఉంటే కనుక డస్ తీసుకుంటాం. V1 అంటే 2 తీసుకుంటాం. అలా రాయాలి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అందులో లేని వాక్యాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఎస్ఎన్ టైప్లోకి మారుద్దాం. షల్ ఐ, ఇది ఇక్కడికి ఎస్ఎన్ టైప్ ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందుకు వెళ్తుంది, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత వస్తుంది. షల్ ఐ ఫైండ్, అంతే కదా మనం నేర్చుకున్నాం. ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ మార్క్. షల్ ఐ ఫైండ్, ఇప్పుడు ఇట్ దేని తెలియపరుస్తుంది? వాట్. హీ కానీ షీ కానీ ఇట్ కానీ థర్డ్ పర్సన్ ఏమొచ్చినా సరే అది వాట్కి తెలియపరుస్తుంది. మ్యాటర్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ యానిమల్ కానీ కాంప్లిమెంట్ కానీ అన్నీ కూడా వాట్. సో ఈ అండర్లైన్ ఫస్ట్ ఈ ఎస్ఆర్ టైప్ అండర్లైన్ లేని వాక్యాన్ని ఎస్ఆర్ టైప్లోకి మార్చిన తర్వాత అండర్లైన్ ఉన్న పార్ట్కి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం సరిపోతుందో అది రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం సరిపోతుంది? వాట్. వాట్ షల్ ఐ ఫైండ్ సరిపోయింది కదా ఆన్సర్. మనం రాసిన క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటెన్స్కి అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి కరెక్ట్గా సూటబుల్ అవ్వాలి. అది మెయిన్ పాయింట్. అండ్ నెక్స్ట్, దే మే కమ్ టు మై హౌస్. దే మే కమ్ టు మై హౌస్. ఇక్కడ టు మై హౌస్ కింద అండర్లైన్ చేసి ఉంది. మనం ఏం చెప్పాను? అండర్లైన్ లేని వాక్యాన్ని ముందు ఎస్ఎన్ టైప్లోకి మారుద్దాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, మే ఉంది కాబట్టి ఈ మే ఎక్కడికి వెళ్ళిపోతుంది? సబ్జెక్ట్ ముందుకు వెళ్ళిపోతుంది. దే మే కమ్ క్వశ్చన్ మార్క్, దే మే కమ్ క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ టు మై హౌస్ అంటే దేని తెలియపరుస్తుంది? ప్లేసే కదా. టు మై హౌస్ లొకేషన్, ప్లేసు, ఆ లొకేషన్లో ఉందా, ఆ ప్లేస్లో ఉందా మా హౌస్ అని చెప్పడానికి కదా. దే మే కమ్ టు మై హౌస్. సో ప్లేస్కి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమని చెప్పాను? వేర్. సో ఇక్కడ ఈ వేర్ తీసుకొచ్చి ఈ హెల్పింగ్ వర్బ్ ముందు రాస్తా. వేర్ మే దే కమ్, వేర్ మే దే కమ్. సో దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ క్వశ్చన్, హీ మస్ట్ డూ ఇట్. ఈజీ కదా, ఇట్ ఆల్రెడీ వచ్చింది మనకు వాట్ అని. హీ మస్ట్ డూ ఇట్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? మస్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది కదా. సో మనం ఏం తీసుకొస్తాం? ఈ మస్ట్ని సబ్జెక్ట్ ముందు తీసుకెళ్తాం, తర్వాత ఈ సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొస్తాం. మస్ట్ హీ డూ క్వశ్చన్ మార్క్. సో ఇట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ మస్ట్ హీ డూ. ఆన్సర్ సరిపోయింది కదా. వాట్ మస్ట్ హీ డూ క్వశ్చన్ మార్క్. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ WH framing question, immediately you have to put a question mark. Okay. And next friend, this is her book. This is her book. ఇక్కడ చూడండి, పొసెసివ్ హెర్ బుక్ కింద అండర్లైన్ చేశాడు కాబట్టి ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ చెప్తున్నాడు. ఇక్కడ పొసెసివ్ కేసులో ఉంది. అండ్ బుక్ పొసెసివ్ యాడ్జెక్టివ్. దిస్ ఈజ్ హెర్ బుక్, ఇది ఆమె పుస్తకం. దిస్ ఈజ్ హెర్ బుక్. ఇలాగా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ వస్తే కనుక నేను చెప్పాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో హూస్ పెట్టి పక్కన వెంటనే నౌన్ రాయమని చెప్పాను. ఇప్పుడు ఎలా ఏమవుతుంది? అప్పుడు హూస్ ప్లస్ ఇందులో నౌన్ ఏముంది? బుక్. వెంటనే హూజ్ రాసి పక్కన నౌన్ రాయాలి. నెక్స్ట్ ఈజ్ దిస్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇది సబ్జెక్ట్ ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్కి వస్తుంది. హూస్ బుక్ ఈజ్ దిస్. వెంటనే క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఫ్రెండ్స్. చూసారా, చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, షీ హ్యాస్ గివెన్ ఏ వాచ్ హిమ్. సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్. షీ హ్యాస్ గివెన్ ఏ వాచ్ హిమ్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? హిమ్. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, ఆబ్జెక్టివ్ కేసులో ఉంటే హూమ్ రాయాలని చెప్పేసి అన్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ అందులో లేని వాక్యాన్ని ఎస్ఆర్ టైప్లోకి మార్చాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ ఇంటూ ఎస్ఆర్ టైప్ క్వశ్చన్ వితౌట్ అండర్లైన్ సెంటెన్స్. షీ హ్యాస్ గివెన్ ఏ వాచ్. చూడండి, ఈ హ్యాస్ సబ్జెక్ట్ ముందు వెళ్తుంది, సబ్జెక్టు హ్యాస్ ముందు వెళ్తుంది. చూడండి, హ్యాస్ షీ గివెన్ ఏ వాచ్ క్వశ్చన్ మార్క్. ఈ హిమ్ పొసెసివ్ కదా, పొసెసివ్. హిమ్ అంటే పర్సన్, కానీ ఇక్కడ పొసెసివ్ కేసులో ఉంది. హిమ్, హెర్, దెమ్ వాటిలో ఏం పెట్టమని చెప్పాను? హూమ్. యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, హూమ్ హ్యాస్ హీ గివెన్ ఏ వాచ్ క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్, హీ హ్యాస్ ఏ కార్. హీ హ్యాస్ ఏ కార్. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఏమిటంటే ఈ హ్యాస్ ఏ కార్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది
కానీ చాలామంది ఇక్కడే చాలా తప్పులు చేస్తారు ఫ్రెండ్. ఈ హ్యాజ్ ఏ కార్ అన్నప్పుడు వెంటనే హెల్పింగ్ వర్బ్ ఉందని చెప్పేసి హ్యాజ్ హీ ఏ కార్ అని రాసేస్తాం మన ఎస్ఆర్ టైప్లో క్వశ్చన్లో. కానీ అలా రాయకూడదు ఫ్రెండ్. ఎందుకంటే యాజ్ ఈ హ్యాజ్ ఏ కార్ అన్నప్పుడు హ్యాజ్ పక్కన ఎప్పుడు కూడా వెర్బ్ V3 ఉంటేనే అది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లేకపోతే హెల్పింగ్ వర్బ్ అవ్వదు. ఆస్కర్ కానీ ఇలాగా హెల్పింగ్ వర్బ్ ఉంటే అది హ్యాస్ తర్వాత V3 ఉంటే ఈ హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లేకపోతే హెల్పింగ్ వర్బ్ అవ్వదు. అది మెయిన్ వర్బ్ లాగే పనిచేస్తుంది. ఈ హ్యాజ్ ఏ కార్, సో ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ లేదు. ఈ హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ కాదు, హెల్పింగ్ వర్బ్ పక్కనే ఆర్టికల్ ఇచ్చాడు కానీ V3 ఇవ్వలేదు. ఈ V3 ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అండర్లైన్ లేనటువంటి పదానికి ఈ పార్ట్కి మనం ఏం చేయాలి? ఎస్ఎల్ టైప్లోకి మార్చుకోవాలి. ఎస్ఎల్ టైప్లో మార్చుకోవాలంటే ఈ హ్యాజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? డస్ తీసుకోవాలి. హ్యావ్ వచ్చినప్పుడు డూ తీసుకోవాలి. హ్యాజ్ వచ్చినప్పుడు డస్ తీసుకోవాలి. తర్వాత హ్యాడ్ వచ్చినప్పుడు డిడ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ హ్యాజ్ ఏ కార్, డస్ ప్లస్ హ్యావ్ అనే కదా రాయాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎస్ఎల్ టైప్లోకి మారుద్దాం. ఇక్కడ రాస్తాం చూడండి. డస్ హీ హ్యావ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ కార్ అనేటువంటిది ఏంటి? థింక్, అది వస్తువే కదా. వస్తువు అన్నప్పుడు మనం ఏం చెప్పాను మీకు నేను? యానిమల్ కానీ, కాంప్లిమెంట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, మ్యాటర్ కానీ ఏమైనా వస్తే కనుక దానికి ఏమైనా చెప్పాను? వాట్ డస్ హీ హ్యావ్. మనం క్వశ్చన్ వేస్తాం, అక్కడ ఏమన్నా ఆన్సర్? ఏ కార్. సో లైక్ వైజ్. అండ్ నెక్స్ట్, షీ హ్యాస్ ఆస్క్డ్ మీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఈ హ్యాస్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఈ హ్యాస్ పక్కన V3 ఉంది కాబట్టి ఈ హ్యాస్ ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హ్యాస్ పక్కన V3 లేకపోతే అది హెల్పింగ్ వర్బ్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈ అండర్లైన్ లేనటువంటి సెంటెన్స్ మనం ఎస్ఎల్ టైప్కి మారుద్దాం. చూడండి, యాజ్ సి, ఎందుకంటే హ్యాజ్ సబ్జెక్ట్ ముందుకు వెళ్ళిపోతుంది, ఈ సబ్జెక్టు హెల్పింగ్ ముందుకు వస్తుంది. యాజ్ సి ఆస్క్డ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మీ వచ్చింది. ఇక్కడ మీకు కాంప్లిమెంట్ ఏంటి? మీకు ఏమని చెప్పాను? హిమ్, హెర్, దెమ్. మీ ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి ఇక్కడ పర్సనే కదా, మీ అంటే పర్సనే కదా, పర్సన్ గురించి తెలియజెప్పాడు కాబట్టి ఇక్కడ ఏమని రాస్తాం? హూ హ్యాస్ సి ఆస్క్డ్. సో ఈ విధంగా రాయవలసి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. దిస్ ఈజ్ ఏ డాగ్. ఏ డాగ్ కింద అండర్లైన్ చేసి ఉంది. ఈజ్ దిస్ కి అండర్లైన్ చేసి లేదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ లేనటువంటి సెంటెన్స్ని ముందు ఎస్ఎన్ టైప్లోకి మారుద్దాం. ఏ డాగ్ యానిమల్ కదా, యానిమల్ కానీ, కాంప్లిమెంట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, మ్యాటర్ కానీ మీకు చెప్పిన రూల్స్లో వాట్ రాయమని చెప్పాను. వాట్ ఈస్ దిస్? ఏ డాగ్. సో లైక్ వైజ్ యూ హ్యావ్ టు లో rules and regulations. After finishing the rules and regulations, and you have to do this type of the sentence friends. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఎలా వస్తుందంటే ఈ విధంగా ఇవ్వడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ టైప్లో ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ టైప్లో నుంచి మనం క్వశ్చన్స్ తయారు చేయాలి. ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్లో ఇచ్చాడు. ఎగ్జామినేషన్ టైప్లో ఇలా ఇస్తాడు. అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. ఇలా ఇచ్చినా సరే మీరు భయపడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి దానికి కూడా అండర్లైన్ చేసి ఉంటుంది. ఫైవ్ అండర్లైన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ రాయాలి మనం. అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. దే వర్ ఎక్సైటెడ్ అండ్ టేకింగ్ లౌడ్లీ. ద నాయిస్ వాస్ లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. హీ ఓన్లీ విజిటెడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇలాగ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగ పారాగ్రాఫ్ టైప్లో ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్ టైప్లో ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్ చూడండి. అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్.
అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అని పెట్టి చూసారా ఫ్రెండ్స్, ఏ అని పెట్టారు ఇక్కడ. ఈ ఏ అంటే దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, బి సెకండ్ క్వశ్చన్, సి థర్డ్ క్వశ్చన్, డి ఫోర్త్ క్వశ్చన్, ఈ ఫిఫ్త్ క్వశ్చన్. అలా అనమాట. ఇక్కడ మనం ఇదివరకు అయితే మనం ఎవ్రీథింగ్ అయితే సింగిల్గా సెంటెన్స్ తీసుకుని చేసాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తున్నటువంటిది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. ఇక్కడ వరకు ఒక క్వశ్చన్, హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. ఇక్కడ ఏం చేశాడు, హిస్ ఫ్రెండ్స్ కింద అండర్లైన్ చేశాడు, మిగతా పార్ట్ అంతా కూడా వదిలిపెట్టేశాడు. మనం ఏం చెప్పాం, హిస్ ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్గా సబ్జెక్ట్కి అండర్లైన్ చేశాడు. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాను, పార్ట్ 1 or 2లో చెప్పాను. సబ్జెక్ట్కి అండర్లైన్ చేసి ఉంటే అక్కడ పర్సన్ అయితే హూ రాయమని చెప్పాను, యానిమల్స్ అయితే వాట్ రాయమని చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈజీయే కదా. హిస్ ఫ్రెండ్స్ అంటే ఎవరు, పర్సన్ రాసి ఇలా డైరెక్ట్గా సబ్జెక్ట్గా అండర్లైన్ చేసి ఉంటే నో నీడ్ టు చేంజింగ్ ఇన్ టు ఎస్ఆర్ టైప్ క్వశ్చన్ అండ్ రిమైనింగ్ పార్ట్. మీకు పార్ట్ 2లో ఉంటుంది, చూడండి ఒకసారి చూడండి. ఆన్సర్ రాస్తున్నాం. హిజ్ ఫ్రెండ్స్కి హూవే కదా రాయాలి, హూ అండ్ హూ రాసి మిగతా పార్ట్ అంతా రాసేయడమే. హూ వర్ ఆల్రెడీ దే క్వశ్చన్ మార్క్. వెంటనే క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్కి డైరెక్ట్గా అండర్లైన్ చేసి ఉంటే కనుక వెంటనే పర్సన్ అయితే హూ రాస్తారు, యానిమల్స్ థింగ్స్ అయితే వాట్ పెట్టి మిగతా పార్ట్ అంతా కూడా రాసాడు. దాన్ని ఎస్ఆర్ టైప్ మార్చకూడదు. అది ఫస్ట్ రూల్. పార్ట్ 2లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దే వర్ ఎక్సైటెడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. దే వర్ ఎక్సైటెడ్. ఇక్కడ ఎక్సైటెడ్ ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అంటే మేనర్ తెలియబరుస్తుంది. దేవర్ ఎలా చాలా ఉత్సాహంగా ఉన్నారు, దేవర్ ఎక్సైటెడ్. యాడ్జెక్టివ్లో ఉంది, మేనర్ తెలియబరుస్తుంది. మేనర్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి క్వశ్చన్లో హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్కి ముందు రాస్తాం, సబ్జెక్ట్ని తీసుకొచ్చి హెల్పింగ్ వెర్బ్ ముందు రాస్తాం. చూడండి సెకండ్ క్వశ్చన్, వర్ దే రాసాం కదా, వర్ దే. వెంటనే మనం ఏం చేయాలి, ఇప్పుడు పుట్టే క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి ఎక్సైటెడ్, మేనర్ యాడ్జెక్టివ్. మేనర్ అంటే ఏం చెప్పాను, మనకి క్వశ్చన్లో ఉంటుంది మేనర్, ఇంప్రెషన్. అలా అంటే హౌ వర్ దే పుట్టే క్వశ్చన్ మార్క్. చూసారు, హౌ వర్ దే ఎలా ఉన్నారు, ఎక్సైటెడ్ ఉన్నారు. సరిపోయింది కదా. ఇచ్చినటువంటి క్వశ్చన్కి సెంటెన్స్కి అండర్లైన్ చేసిన పార్ట్కి మనం రాసే క్వశ్చన్ కరెక్ట్గా సూటబుల్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి. అండ్ థర్డ్ క్వశ్చన్, అండ్ టేకింగ్ లౌడ్లీ. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్, ద నాయిస్ వాజ్ లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. సి థర్డ్ క్వశ్చన్, ద నాయిస్ వాజ్ లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. ఈ లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ అంతటి కూడా అండర్లైన్ చేసి పెట్టాడు. నెక్స్ట్, ద నాయిస్ వాజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, అండర్లైన్ లేని పార్ట్ని మనం ఏం చేయాలి, ఎస్ఆర్ టైప్లోకి మార్చుకోవాలి. ఎస్ఆర్ టైప్లో మార్చుకోవాలంటే ఎల్బై వరకు ముందు లేదు చూసుకోవాలి. ఫస్ట్ ఉంది కదా, ఇందులో వాజ్ ఉంది. సో వాజ్ ఉంది కాబట్టి వాజ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు రాయడమే. వాజ్ ద నాయిస్ పుట్టే క్వశ్చన్ మార్క్. వాజ్ ద నాయిస్. ఇప్పుడు అండర్లైన్ ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా దేనికి సంబంధించింది, WH క్వశ్చన్కి సంబంధించింది. WH క్వశ్చన్లో ఏ రూల్ సరిపోతుంది, లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. ఇక్కడ చూడండి, పక్షులు ఏం చేస్తున్నవి, లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. ఏ విధంగా, ఎలా చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, చాలా ఈజీ. ఇక్కడ మేనర్ తెలియబరుస్తుంది, లైక్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. నాయిస్ చేస్తున్నాయి. ఏ విధంగా చేస్తున్నాయి, చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. సో చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ కాబట్టి మనకు ఏం రాయాలి, హౌ వాజ్ ద నాయిస్. ఎలా చేస్తున్నాయి, చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. చూసారా, మన క్వశ్చన్ రాసాం, ఆ క్వశ్చన్కి ఆన్సర్కి సరిపోయింది. హౌ వాజ్ ద నాయిస్, ద బర్డ్స్ చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్. సో లైక్ వాజ్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, So he stood there silently. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ సైలెంట్లీ దగ్గర అండర్లైన్ చేశాడు. ఇక్కడ
సైలెంట్ల దగ్గర అండర్లైన్ చేసి ఉంది. హీ స్టూడ్ దేర్ ఎంత ఒక క్వశ్చన్. ఇప్పుడు అండర్లైన్ చేసిన వర్డ్ని పక్కన పెట్టి అండర్లైన్ లేని పాటలు ముందు మనం ఎస్ఆర్ టైప్లోకి మార్చుకోవాలి. ఎస్ఆర్ టైప్లోకి మార్చుకోవాలంటే అందులో హెల్పింగ్ వర్బ్ ఉందిలో చూసుకోవాలి. హీ స్టూడ్ దేర్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఏం చేయమని చెప్పాను? డూ కానీ డస్ కానీ ఇట్ కానీ తీసుకోమని చెప్పాను. ఇక్కడ వెర్బ్ V1లో ఉందా V2లో ఉందా? స్టుడ్. స్టుడ్ అంటే V2 కదా. మరి V2 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డిడ్ తీసుకొని డిడ్ ప్లస్ ఈ స్టుడ్ ఏమైపోతుంది? స్టాండ్. మళ్ళీ డిడ్ రాస్తే మళ్ళీ వెంటనే స్టుడ్ రాయకూడదు, V2 రాయకూడదు. డిడ్ రాసామంటే దాని పక్కన మళ్ళీ వెర్బ్ 1 రాయాలి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. ఇప్పుడు మనం ఈ ఎస్ఆర్ డబ్ల్యూకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఈ వీటిని తీసుకొచ్చి డిడ్ రాసి మన హెల్పింగ్ వెర్బ్ కింద తయారు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ముందు రాయాలి. డిడ్ హీ స్టాండ్ క్వశ్చన్ మార్క్. డిడ్ హీ స్టాండ్ దేర్, దేర్ ఉంది కదా. డిడ్ హీ స్టాండ్ దేర్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సైలెంట్లీ ఈ అండర్లైన్ చేసినటువంటి వాక్యానికి ఈ వర్డ్కి WH క్వశ్చన్ ఏది సరిపోతుంది? WH వర్డ్ ఏది సరిపోతుంది? హౌ. మేనరే కదా, మ్యాన్ దేనికి వస్తుంది కదా. సైలెంట్ ఎలా ఉన్నారు? సైలెంట్గా ఉన్నారు. సో హౌ డిడ్ హీ స్టాండ్ దేర్? సో లైక్ వైజ్. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే చూడండి ఫ్రెండ్, హీ ఓన్లీ ఒక 2 విడిచిపెట్టాడు. విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్ మొత్తం అన్నింటిగా అండర్లైన్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలంటే హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్, విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అంతా కూడా దేని తెలియబడుతుంది? విష్డ్, విషింగ్ చేస్తున్నాడు అంటే యాక్షనే కదా. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏమీ లేదు, కాబట్టి మెయిన్ వెర్బ్ని తీసుకొచ్చేసి అండర్లైన్ పార్ట్లో పెట్టాడు. సో ఇలా ఉన్నప్పుడు అండర్లైన్ పార్ట్లో ఏదైతే మెయిన్ వెర్బ్ ఉందో ఆ మెయిన్ వెర్బ్ని తీసుకుందాం. ఏముందో మెయిన్ వెర్బ్ ఇక్కడ? విస్డ్. వీటిలో ఉందా V1లో ఉందా? వీటిలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ హీ ఓన్లీ ఎస్ అంటర్లోకి మార్చాలంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ తీసుకోవాలి. ఇక్కడ విస్డ్ V2లో ఉంది. వీటిలో ఉంటే ఏం తీసుకోవాలి? డిడ్ ప్లస్ విస్. ఎందుకంటే మళ్ళీ విస్ అని రాయకూడదు. డిడ్. ఇక్కడ చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మెయిన్ పార్ట్కి వెర్బ్ని తీసుకొచ్చి అండర్లైన్ పార్ట్లో పెట్టాడు. హియర్ నో హెల్పింగ్ వెర్బ్. దట్స్ వై వాట్ రాసి మీకు పార్ట్ 2లో ఉంటుంది చూడండి. వాట్ రాసి ఇక్కడ మెయిన్ వెర్బ్ V2లో ఉంటే డిడ్ రాయాలి. తర్వాత V1లో ఉంటే డూ రాయాలి. మీకు ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను. V1కి SRES ఒకవేళ ఉంటే కనుక డస్ రాయాలి. ఒకవేళ ఇంగ్ ఫామ్ ఉంటే కనుక ఇంగ్ ఫామ్ రాయాలి ఫ్రెండ్. డూయింగ్ రాయాలి. ఇంగ్ ఫామ్ ఉంటే డూయింగ్ రాయమని మీకు చెప్పాను. ఇది పార్ట్ 2లో ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్. ఇక్కడ విస్డ్ అంటే డిడ్ రాస్తాడు, విస్ అంటే డూ రాస్తారు, విస్సింగ్ ఉంటే డూయింగ్ రాస్తారు. ఇక్కడ మనకి ఏముంది? విస్డ్ ఉంది. సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏం చేయాలి ఇప్పుడు? డిడ్ హీ ఓన్లీ డూ క్వశ్చన్ మార్క్. డిడ్ హీ ఓన్లీ డూ. రూల్ నెంబర్ పార్ట్ 2లో ఉంటుంది చూడండి మేము. ఇక్కడ చూడండి, ఇక్కడ చివరిన ఈ అండర్లైన్ చేసినటువంటి పార్ట్కి మొత్తం అంతటికి ఏమొస్తుంది? విస్డ్ ఆల్ ఆఫ్ దెమ్. మొత్తం హీ ఓన్లీ 1, 2 వదిలిపెట్టాడు, మొత్తం అన్నింటినీ అండర్లైన్ చేశాడు కాబట్టి విస్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఏం చేశాడు అతను? ఏమిటి? దానికి ఏమంటుంది? వాట్ డిడ్ హీ ఓన్లీ డూ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏం లేదు ఫ్రెండ్స్, హీ ఓన్లీ వదిలిపెట్టి విస్డ్ ఆల్ ఆఫ్ దెమ్ రాశాడు. SRW మారుతామంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ లేదు, హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి అండర్లైన్ చేసినటువంటి వాక్యంలోని ఈ మెయిన్ వెర్బ్ని తీసుకొని దాన్ని మనం ఏం చేసాం? హెల్పింగ్ వెర్బ్లోకి మార్చుకున్నాం.
మార్చుకున్న తర్వాత మనం ఈ WH ఫ్రేమింగ్ క్వశ్చన్ తయారు చేసాం. సో వాట్ డిడ్ హీ ఓన్లీ డూ? సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. లైక్ వాజ్ ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు ఈ విధంగా పారాగ్రాఫ్ టైప్లో ఇస్తాడు. ఇలా పారాగ్రాఫ్ టైప్లో ఇస్తే మీరు ఈ విధంగా రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు సింగిల్గా చెప్పాను పార్ట్ 1, 2, 3లో. ఈ 4th వీడియోలో పారాగ్రాఫ్ టైప్ తీసుకుని ఈ విధంగా మీకు ఇస్తాడు. ఈ విధంగా మీరు 5 క్వశ్చన్స్ చక్కగా ఈజీగా మీరు రాసుకోవచ్చు. అండర్లైన్ చేస్తున్నటువంటి పార్ట్కి వదిలిపెట్టేసి అండర్లైన్ లేని పార్ట్ని ఫస్ట్ మీరు SNWకి మార్చుకొని నెక్స్ట్ అండర్లైన్ చేసి ఉన్నటువంటి పార్ట్కి WH ఫ్రేమింగ్ రూల్స్ అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి, 1 or 2 times మీరు చూడండి. సో ఫస్ట్ if you want to learn the full subject, first you have to watch part 1, part 2 and part 3 video. After finishing that 1, 2, 3 videos, after that only you have to come and watch part 4 video friends. So thank you very much friends. If you like my video, please subscribe my channel and share to your friends also. And if you have any doubts, please write in the comment box also. And tomorrow we will meet again with the next new topic friends. Thank you very much and thanks for watching.